जटाटवीगलज्जल प्रवाह पावितस्थले गलेवलम्ब्य लम्बिताम्बुजङ्गतुङ्गमालिकां नमड्डमड्डमड्डमन्निनादवड्डमर्वयं चकार चण्डताण्डवं तनोतु नः शिवं 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 जटाकटाह सम्भ्रम भ्रमन्निलिम्प निर्झरी विलोलवीचि वल्लरी विराजमानमूर्धनि धगत् धगत् विश्वनाथं जगन्नाथनाथं सदानन्दभाजं भवद्भव्यभूतेश्वरं भूतनाथं शिवं शङ्करं शम्भुमीशानमीडे गळेरुन्दमालं तनौ सर्पजालं महाकालकालं गणेशादिपालम् जटाजूटगङ्गोत्तरं गैर्विशिष्यं शिवं शङ्करं शम्भुमीशानमीडे मुदामाकरं मण्डनं मण्डयन्तं महामण्डलं भस्मभूषाधरन्तम् अनादिं ह्यपारं महामोहमारं शिवं शङ्करं शम्भुमीशानमीडे वटाधोनिवासं महाट्टाट्टहासं महापापनाशं सदा सुप्रकाशं गिरीशं गणेशं सुरेशं महेशं शिवं शङ्करं शम्भुमीशानमीडे गिरीन्द्रात्मजा संगृहीतार्धदेहं गिरौ संस्थितं सर्वदा पन्नगेहम् परब्रह्म ब्रह्मादिभिर्वन्द्यमानं शिवं शङ्करं शम्भुमीशानमीडे कपालं त्रिशूलं कराभ्यां दधानं पदं भोजनं कामं दधानं बलिवर्धयानं सुराणां प्रधानं शिवं शङ्करं शम्भुमीशानमीडे शरच्चन्द्रगात्रं गणानन्दपात्रं त्रिनेत्रं पवित्रं धनेशस्य मित्रम् अपर्णाकळत्रं सदा सच्चरित्रं शिवं शङ्करं शम्भुमीशानमीडे हरं सर्पहारं चिताभूविहारं भवं वेदसारं सदा निर्विकारम् श्मशाने वसन्तं मनोजं दहन्तं शिवं शङ्करं शम्भुमीशानमीडे स्वयं यः प्रभाते। ఓం నమ శివాయ. ఈరోజు కార్తీక సోమవారం 4వ వారం అండి. నేను మా అత్తయ్య మా చెల్లి ముగ్గురం కలిసి రాణిగారి తోట నుంచి వచ్చాము. చల్లపల్లి బంగ్లా. ఇక్కడ దర్శనం చాలా బాగా జరిగిందండి. అభిషేకాలు అవన్నీ కూడా బాగా చేశారు. దీపారాజన చల్లపల్లి బంగ్లాకి వచ్చామండి. ఇక్కడ చాలా బాగా అభిషేకం అనేది బాగా జరిగింది. ఇక్కడ దీపారాధన చేసుకోవడానికైనా 360 ఒత్తులు వెలిగించుకోవడానికైనా స్పెషల్ అరేంజ్మెంట్స్ చేశారని చక్కగా బెంచెస్ లాగా వేశారు. చాలా బాగా చేశారు. అభిషేకం కూడా చాలా బాగా చేయడం జరిగింది. గోత్రాలు చదివి అందరి పేరు పేరున అందరికీ పూజ చేయడం జరిగిందండి. అలాగే అభిషేకం అయిపోయిన తర్వాత తీర్థప్రసాదాలు కూడా అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన యాక్టివి వాళ్ళకు కూడా ధన్యవాదాలు. అందరికీ మరొకసారి కార్తీక మాసం శుభాకాంక్షలండి. ఓం నమ శివాయ. ఈరోజు కార్తీక సోమవారం సందర్భంగా మేము మా ఇంటి పక్కన వాళ్ళందరూ బంగ్లా దగ్గర శివాలయానికి వచ్చాము. ఇక్కడ చాలా ఫేమస్ శివాలయం. ఎప్పటి నుంచో వస్తూ ఉంటాం మా చిన్నప్పటి నుంచి.
ఇంకా ఇవాళ లాస్ట్ వారం సందర్భంగా మేము మా ఇంటి పక్కన ఫ్రెండ్స్ అంటే అందరం వచ్చాము. దర్శనం బాగా జరిగింది. గుడి ప్రశాంతంగా ఉంది. ఏ ఇబ్బంది లేకుండా దర్శనం బాగా జరిగింది. అభిషేకాలు అవన్నీ బాగా చేస్తున్నారు. ఈరోజు కార్తీక సోమవారం కాబట్టి శివాలయంకి దర్శనం చేసుకోవడానికి వచ్చాము. కార్తీక సోమవారం కాబట్టి సోమవారం శివాలయంకి వచ్చాం. చాలా బాగా జరిగింది దర్శనం. సోమవారం శివాలయంకి వచ్చాం. దర్శనం చాలా బాగా జరిగింది. అన్నపూర్ణ దేవస్థానం గౌండపేట విజయవాడ అన్ని మాసాల్లో గల కార్తీక మాసం విశేషమైన రోజున ఈ రోజున జనాలు తండోపతండాలుగా వచ్చారు. దర్శనాలు చేసుకుంటున్నారు, అభిషేకాలు చేసుకుంటున్నారు. ఇది జరుగుతుంది. వచ్చిన భక్తులకి సౌకర్యాలన్నీ మన కార్యనిర్వహణాధికారి గారు క్యూ లైన్లు కానివ్వండి, వాటర్ ప్యాకెట్ కానివ్వండి, మిగిలిన వసతులన్నీ చేశారు. అంత సక్రమంగా జరుగుతుంది. శ్రీ గురుభ్యో నమః. సాంబ సదాశివ భక్త శుభంకరా ఆశ్రిత మందారా పాహి మాం కైలాసవాస. జయ మహదేవా సాంబ సదాశివ పాప వినాశ జయ పరమేశ. జయ మహదేవా సాంబ సదాశివ పాప వినాశ జయ పరమేశ. పావన శుభచరణ పార్వతి రమణ చంద్రకళాధరా పాహీశ. నమః శివాయ నమః శివాయ హర హర శివ శివ నమః శివాయ. నమః శివాయ నమః శివాయ హర హర శివ శివ నమః శివాయ. జయ మహదేవా సాంబ సదాశివ పాప వినాశ జయ పరమేశ. మహేశ్వరాయ శివాయ ఓం మహారుద్రాయ శివాయ ఓం మహాకాలాయ శివాయ ఓం మహామంత్రాయ శివాయ ఓం గిరిజానాయక శివాయ ఓం హేమదనాంతక శివాయ ఓం త్రిభువన పాలక శివాయ ఓం ఆశ్రిత రక్షక శివాయ ఓం శృంగ విహారీ శివాయ ఓం గంగాధారి శివాయ ఓం త్రిశూలధారి శివాయ ఓం సంధానకారి శివాయ ఓం నాగాభరణ శివాయ ఓం పార్వతి రమణ శివాయ ఓం పావన చరణ శివాయ ఓం సుందర స్మరణ శివాయ ఓం అక్షయలింగ శివాయ ఓం లోక శుభాంగ శివాయ ఓం పాప విభంగ శివాయ ఓం వృషభతురంగ శివాయ ఓం శ్రీగిరివాస శివాయ ఓం జయ పరమేశ పాప వినాశ దివ్య ప్రకాశ. నమః శివాయ నమః శివాయ హర హర శివ శివ నమః శివాయ. నమః శివాయ నమః శివాయ హర హర శివ శివ నమః శివాయ. అక్షయలింగ లోక శుభాంగ దినకర తేజ జయ నటరాజ. అందరూ కూడా దేవస్థానం ప్రాంతంలో ఓం నమ శివాయ ఓం నమ శివాయతో జపం చేస్తూ కూర్చోండి. ఈరోజు దేవస్థానంలోకి వచ్చిన దగ్గర నుంచి విశేషమైన మంత్రం ఓం నమ శివాయ.
కరుణాకరలింగం రావణదర్పవినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం సర్వసుగంధసులేపితలింగం బుద్ధివివర్ధనకారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదా శివలింగం కనకమహామణిభూషితలింగం ఫణిపతివేష్టితచ్చోభితలింగం దక్షసుయజ్ఞవినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం కుంకుమచందనలేపితలింగం పంకజహార సుశోభితలింగం పార్వతీపదయే హర మహాదేవ మయా దాసోయం ఇది మా ఆత్మా క్షమస్వ పరమేశ్వర మా నాగమ్మ కూడా రెండు నిర్వహించిన బయటికి రాజీవ్ జీ దిగండి ఒకసారి మాసం 4వ సోమవారం చివరి సోమవారం సందర్భంగా స్వామివారికి ఉదయం నుంచి గోపూజ, ఏకవార రుద్రాభిషేకము, తర్వాత భక్తులచే విశేషమైనటువంటి అభిషేకాలు కార్యక్రమాలు జరుగుతున్నాయి. సాయంత్రం ఏకాదశి రుద్రవార అభిషేకము, విశేషమైనటువంటి హారతులు జరుగుతాయి. అలాగే ఈ వారం
శుక్రవారం నాడు మాస శివరాత్రి సందర్భంగా స్వామివారి శాంతి కళ్యాణము, ఆదివారం అమావాస్య సందర్భంగా చివరి రోజు సందర్భంగా స్వామివారికి విశేషమైనటువంటి కర్పూర హారతి కార్యక్రమం జరుగుతుంది. తర్వాత అఖండ జ్యోతి కార్యక్రమం జరుగుతుంది. కావున భక్తులందరూ విచ్చేసి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నారు. అభిషేకం చేయించుకున్న భక్తులు పూజా ద్రవ్యాలు కానీ అభిషేకానికి సంబంధించిన అలా అభిషేకం ప్రారంభమవుతుంది. అభిషేకానికి సంబంధించిన రసీదు కార్తీక మాసం సందర్భంగా ఇక్కడ విశేషమైన పూజలు జరుగుతున్నాయి. చాలా చక్కగా ఉంది, ఆహ్లాదకరంగా ఉంది. చాలా పెద్ద ప్రదేశం. ఇక్కడ శివునిది పెద్ద విగ్రహం ఉంటుందండి, దక్షిణామూర్తిది. అక్కడికి వెళ్ళి కాసేపు నమస్కారం చేసుకుంటే సగం పుణ్యాములు కలుగుతాయండి. నమస్తే. ఓం నమ శివాయ. చాలా బాగుందండి, బాగా దర్శనం జరిగింది. సోమవారం చివరి రోజున ఈరోజు గుళ్ళో చాలా జనాలు ఉన్నారు. బాగా పూజలు జరుగుతున్నాయి, విశిష్ట పూజలు కూడా బాగా జరుగుతున్నాయి. అందుకే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం మేమందరం ఈరోజు గుడికి వచ్చినందుకు. థ్యాంక్ యూ. లాస్ట్ శనివారం తరఫున నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఆఖరి సోమవారం కనుక భక్తులు అధిక సంఖ్యలో దేవాలయానికి విచ్చేస్తున్నారు. భక్తులందరూ కూడా జరిగే ఈ విశేషమైన కార్యక్రమాల్లో పాల్గొని కార్తీక మాసంలో మాస శివరాత్రి రోజున మన యొక్క దేవస్థానంలో విశేషమైన అన్నప్రసాద వితరణ జరుగుతుంది. ఎన్ని వేల మంది వచ్చినా అంతమందికి అన్నప్రసాద వితరణ జరుగుతుంది. ఆ రోజు జగత్ మాతాపితరులు అయినటువంటి పార్వతీ రామలింగేశ్వర స్వామివారికి శాంతి కళ్యాణం, రుద్రహోమం నిర్వహించబడతాయి. అదేవిధంగా ఆఖరి రోజున అంటే అమావాస్య రోజున 1వ తేదీ స్వామివారికి మహా కర్పూర హారతి ఇవ్వబడుతుంది. దేవస్థానం అంతా కూడా విశేషంగా దీపాలంకరణ చేయబడుతుంది. ఆ రోజు విశేషంగా అఖండ దీపం కూడా వెలిగించబడుతుంది. కావున ఈ కార్యక్రమాలన్నింటిలో భక్తులందరూ పాల్గొని స్వామివారికి అనుగ్రహంతో ఆనందంగా జీవించగలుగుతారుగాక. ఓం నమ శివాయ. नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्लिष्टवपुर्धराभ्यां नागेन्द्रकन्या वृषकेतनाभ्यां नमो नमः शङ्करपार्वतीभ्यां नमः शिवाभ्यां वृषवाहनाभ्यां तिरुचि विष्णुन्द्रसुपूजिताभ्यां विभूतिपाटीरविलेपनाभ्यां नमो नमः शङ्कर. కార్తీక మాసం హిందువులకు ఎంతో ప్రీతిపాత్రమైన నెల. అందులో ఇది ఆఖరి సోమవారం. ఈ సోమవారంతో కార్తీక మాసం పూర్తవుతుంది. నేను ముఖ్యంగా చెప్పాలని అనుకున్నది ఏంటంటే, మేము సింగనగర్ వాంబే కాలనీ ప్రాంతానికి చెందిన వాళ్ళం. సింగనగర్లో దాదాపుగా 7 నుంచి 8 డివిజన్లు ఉన్నాయి. అందరూ ఇక్కడికే శివాలయానికి రావాల్సి వస్తుంది. ఎందుకంటే అక్కడ శివాలయాలు చాలా తక్కువ ఉన్నాయి. అందులో పెద్ద శివాలయాలు ఏమీ లేవు.
సాయంత్రం ప్రదోష కాలంలో స్వామివారికి ఆలయ ప్రదక్షిణలు చితరే స్వస్తి పంచహారతుల కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే భక్తులు కూడా ఈ రోజున కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని తెల్లవారుజాము నుంచే నదీ స్నానం ఆచరించి చాలా విశేషంగా స్వామివారిని దర్శనం చేసుకోవడానికి ఇక్కడ వస్తూ ఉన్నారు. భక్తులకు కావాల్సినటువంటి ఏర్పాట్లు ఎక్కడా కూడా భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ కార్యనిర్వహణాధికారులు అట్లాగే మా ధర్మకర్తల మండలి సభ్యులు కానీ చైర్మన్ గారు కానీ దగ్గరుండే ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షిస్తూ భక్తులకు ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అసౌకర్యం లేకుండా అనఘం జనకం జగతాం ప్రథమం వరదం కరశూలధరం సులభం కరుణాంబునిధిం కలుషాపహరం ప్రణమామి మహేశ్వరమేకమహం అమలం కమలోద్భవగీతగుణం శమదం సమదాసురనాశకరం రమణీయ రుచిం కమనీయతరం శివం శంకరం బంధురం సుందరేశం నటేశం గణేశం గిరీశం మహేశం దినేశం మిత్రం సుగాత్రం ముఖాని పతిం శ్రీగిరీశం హృదా భావయామి మహాదేవ శంభో శంకర అది అది దాటంటే అలా ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ మీ దర్శనమే కదా
పంచామృత అభిషేకం అలాగే పూజలు కార్యక్రమాలు అన్నీ జరిగినాయి. అలాగే ఉదయం 4 గంటల నుంచి కూడా భక్తులు, మహిళా భక్తులు స్వామివారికి 365 ఒత్తులు మళ్ళీ దీపదానాలు అన్నీ కూడా చేయడం జరుగుతుంది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కాకుండా చాలా జాగ్రత్త తీసుకుంటున్నాం. అలాగే మంచినీళ్ళ సౌకర్యం, ప్రసాదాలు, తర్వాత శానిటేషన్లో అధిక శ్రద్ధ వహిస్తున్నాం. అలాగే సాయంత్రం ఆకాశ దీపం, స్వామివారికి పంచహారతలు, దేవాలయ ప్రదక్షిణాలు, అలాగే వేద సుస్థి అన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి. భక్తులు కూడా చాలామంది స్వామివారిని అమ్మవారి అభిషేకం చేయించుకుని यक्षराजसखं पथाक्षहरं भुजङ्गविभूषणं शैलराजसुतापरिष्कृतचारुवामकळेबरं श्वेलनीलगलं परश्वधारिणं मृगधारिणं चन्द्रशेखर 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 पाहि माम्। जटाटवीगलज्जलप्रवाहपावितस्थले गलेवलम्ब्यलम्बिताम्बुजङ्गतुङ्गमालिकां नमड्डमड्डमड्डमन्निनादमड्डमर्वयं चकार चण्डताण्डवं तनोतु नः शिवं 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 जटाकटाह सम्भ्रमभ्रमन्निलिम्पन्निझरी विलोलवीचिवल्लरी विराजमान